పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ కేసులో కొత్త నిజాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి బైక్ మీద బయలుదేరిన పాస్టర్ విజయవాడ మీదుగా రాజమండ్రి చేరుకున్నారు. అయితే ఈ ప్రయాణంలో పాస్టర్ ప్రవీణ్ విజయవాడలో 3 గంటల పాటు ఉన్నారన్న ఓ మిస్టరీ బయటకు వచ్చింది. పోలీసుల దర్యాప్తులో విజయవాడలో 3 గంటల పాటు ఆయన ఆచూకీ దొరకలేదు. అయితే ప్రయాణంలో అలసిపోయిన ప్రవీణ్ తన బైక్ ని జాతీయ రహదారిపై ఆపి పక్కన కూర్చున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు నగరంలోకి చేరుకుని రాత్రి 8 గంటల 45 నిమిషాలకు ఎనికేపాడు దాటినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. అయితే ప్రవీణ్ కనిపించకుండా పోయిన 3 గంటలు ఎక్కడికి వెళ్లారనేదే తెలుసుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. విచారణలో భాగంగా మహానాడు జంక్షన్ నుంచి ఎనికేపాడు వరకు సుమారు 200 సీసీ కెమెరాలను పోలీసులు 2 రోజుల నుంచి జల్లెడ పట్టినా ఉపయోగం లేకుండా పోయింది. కానీ ప్రవీణ్ విజయవాడలోకి ప్రవేశించే ముందే గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో అతని బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు విజయవాడ శివార్లోని ఓ బంకులో పెట్రోల్ కొట్టించుకుని ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించారు. అక్కడి నుంచి బయలుదేరిన పాస్టర్ కనకదుర్గ పైవంతెన వారధి మీదుగా బెంచ్ సర్కిల్ చేరుకున్నారు. 5 గంటల 20 నిమిషాలకు రామవరపాడు రింకు దూరంలో బైక్ ఆపి ఆయన పక్కన కూర్చోవడం గమనించిన ట్రాఫిక్ ఎస్ఐ ఆయనకు మంచినీళ్ళిచ్చి పక్కన పార్క్ లో కూర్చోబెట్టినట్లు విచారణలో బయటపడింది. అయితే బైక్ హెడ్ లైట్ పగిలిపోయి ఉండడంతో అప్పటికే ఎక్కడో బైక్ ప్రమాదానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఆ ప్రమాద సమయంలో అతనికి హెల్మెట్ ఉండడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని గమనించి అతన్ని ఫోటో సైతం తీసుకున్నారు. విశ్రాంతి తర్వాత బైక్ మీద రామవరపాడు రింగ్ మీదుగా వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇవే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.